హాయ్ ఎవ్రీవన్. స్వచ్ఛమైన కల్తీ లేని నా భారతదేశ పౌరులందరికీ నా నమస్కారం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎన్టీఏ అండ్ ఆల్సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మరియు గత 48 గంటల్లో భారతదేశంలో జరిగిన పలు సంఘటనల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో అండ్ బిఫోర్ I move into the main content, I would like to thank everyone, the people who are watching my videos, the people who are supporting my videos, the people who are liking, commenting and sharing, especially the people who are engaging my content. I really thank to them. I always thankful to them. సో అమ్మ ధర్మేందర్ ప్రధాన్ రాజీనామా గురించి మనం డిస్కస్ చేసుకున్న కంటే ముందు ఎన్టీఏ గురించి డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత ఫైనల్లో కాక్రోచ్ పార్టీకి గురించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. దెన్ ఐ విల్ షూట్ క్వశ్చన్స్ టు కాక్రోచ్ పార్టీ. సో మామ ఎన్టీఏ గురించి మనం డిస్కస్ చేసుకుంటే ఎన్టీఏ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఒక స్వతంత్ర పరీక్షలు నిర్వహించే సంస్థ. సో ఈ సంస్థ వచ్చేసి 2017లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రకటించబడింది మరియు 2018లో అధికారికంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ ఎన్టీఏ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రధాన లక్ష్యం వచ్చేసి దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలు ఒకే విధమైన ప్రణాళికతో ఒకే విధమైన ప్రమాణాలతో పారదర్శకతతో నిర్వహించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ సంస్థ నిర్వహించే పరీక్షలు వచ్చేసి నీట్ యూజీ, జేఈ మెయిన్స్ అండ్ ఆల్సో యూజీసీ నెట్, ఎన్సీఈటీ, సీమ్యాట్ అండ్ జీప్యాట్. సో ఇప్పుడు నేను మెన్షన్ చేసిన పరీక్షల్లో నీట్ కూడా ఉంది. సో దట్స్ వాట్ ఈ ఎన్టీఏ అనేది ఇప్పుడు కరెంట్ జనరేషన్లో అండ్ కరెంట్ వార్తల్లో నిలుస్తుంది అనమాట. సో ఈ ఎన్టీఏలో గవర్నమెంట్ ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ 48 అవర్స్లో గవర్నమెంట్ 47 పీపుల్ని ఒక భారీ ప్రక్షాళనలు చేసి ఎన్టీఏలో నీట్ పేపర్కి సంబంధించిన వాళ్ళని, నీట్ పేపర్కి లీకేజీకి సహకరించిన వాళ్ళని 47 పీపుల్ని టర్మినేట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో టర్మినేట్ చేయడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు అండ్ దానికి తగిన సంబంధించిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇట్ వాజ్ ఆల్రెడీ డన్. సో ఎన్టీఏ పార్ట్ వాజ్ డన్. ఇప్పటివరకు చాలా పేపర్లకు జరిగినప్పుడు ఎప్పుడు జరగని సంఘటన, ఏ విద్యాశాఖ మంత్రి కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ రాజీనామా చేయనప్పుడు ఒక్క ధర్మేంద్ర ప్రధానినే రాజీనామా చేయాలని ఇంత డిమాండ్ రావడానికి ఒకే ఒక కారణం ఉంది. ఆ కారణం మీకు అర్థం కావాలి మామ. సో యూ హ్యావ్ టు అనలైజ్ వాట్ ఈస్ కరెంట్లీ హ్యాపెనింగ్. సో మనం పంజాబ్లో జరిగింది, కన్నడలో జరిగింది, వీళ్ళు ఇంకా వాటి గురించి మాట్లాడట్లేరు, ఎవరు దాని గురించి బయటికి రావట్లేదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కరి మీదనే ఆగుతున్నారంటే ఒక విషయం ఉంది మనం. దానికి ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్న కొన్ని ఇనిషియేటివ్స్ విచ్ వేర్ మొఘలుల చరిత్రని హిస్టరీ నుండి డిలీట్ చేసిన సిలబస్ నుంచి. ఇంకొక విషయం, ఇక్కడ మరాఠాని, మళ్ళీ పోతే మన సర్జికల్ స్ట్రైక్స్, మన భారత సైన్యం గురించి, మన భారత ఆర్మీ గురించి యాడ్ చేసినాడు. టిప్పు సుల్తాన్, అక్బర్, బాబర్, ఔరంగజేబు, ఈ అవసరం లేని చరిత్రని దాంట్లో సిలబస్ నుంచి డిలీట్ చేసినాడు. అది ఇప్పుడు ఇక్కడ మెయిన్ రీజన్. ఇది ఎవరికి చెప్పరు. సో ఇట్ వాజ్ దేర్ మెయిన్ ఇంటెన్షన్. వాళ్ళు ఇంత ఫోర్స్ తీసుకొచ్చి రాజీనామా కోసం వీళ్ళందరినీ స్టూడెంట్లు యూజ్ చేసుకుని రాజీనామా కోసం ఫోర్స్ చేసినారు. రాజీనామా చేస్తూ మన ధర్మేంద్ర ప్రధాన్ గారు మెన్షన్ చేసిన ఒకే ఒక పాయింట్ వచ్చేసి దేశం విచ్ఛిన్నానికి పాల్పడుతున్న శత్రుముఖలకి స్టూడెంట్స్ పవర్ యాడ్ అవుతుంది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. స్టూడెంట్స్ దాన్ని ఇకనైనా స్టూడెంట్స్ మేలుకొని ఈ విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళ విషయాల కోసం, వాళ్ళ కెరీర్ కోసం, వాళ్ళ థింగ్స్ కోసం వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి, వాటి మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇక మధ్యాహ్నం నుంచి ఈ సీజేపీ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకొంతమంది ఎవరైతే లెఫ్టిస్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారో, ఇంకొంత అపోజిషన్ పార్టీ వాళ్ళు ఒకటే క్వశ్చన్ పెడుతున్నారు, రాజీనామా కరెక్ట్గా సక్సెస్ఫుల్గా అయిపోయింది కాబట్టి. సో ఇది విద్యార్థుల విజయం, ఇది విద్యార్థుల సంకల్పం, విద్యార్థులు గెలిచేసినారు అని చెప్పి చెప్తున్నారు. విద్యార్థులకు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాం. సో యాజ్ అ స్టూడెంట్గా నువ్వు ఒక విషయం మీద అనలైజ్ చేయాలి. విద్యార్థుల గెలుపు అంటే నీట్ కరెక్ట్గా కండక్ట్ చేసి, నీట్లో నువ్వు కాన్సన్ట్రేషన్ చేసి, నీట్ని పర్ఫెక్ట్గా నువ్వు రాసి, నీట్ పాస్ అయ్యి నీ ఒక ఎయిమ్ని సాధించినప్పుడు విద్యార్థుల విజయం. విద్యార్థుల విజయం అంటే ఒక రాజీనామా విద్యార్థుల విజయానికి ఎప్పుడు సంకేతం కాదు. ఒక విద్యాశాఖ మంత్రి రిజిగ్నేషన్ చేస్తే అది ఒక విద్యార్థుల విజయం అనడం ఇట్ వాజ్ నాట్ కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అట్ ఆల్. దయచేసి ఇకనైనా ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో, ఈ స్టూడెంట్స్ నిరసనలు, విద్యార్థి సంఘాలు, మీరు చేసే నిరసనలు ఏవైతే ఉన్నాయో, మీరు చేసిన పోరాటాలు ఏవైతే ఉన్నాయో, అవి వైలెన్స్ క్రియేట్ చేయకుండా, అవి ఒక పర్టిక్యులర్ పాయింటర్స్లో, ఒక పర్టిక్యులర్ ఎజెండా కోసం, మీ బాగు కోసం మీరు చేస్తే అది ఎవరికి ఎలాంటి ఇష్యూ ఉండదు, మీకు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది. సో మీరు స్టూడెంట్స్గా మీకు అనలైజ్ చేసే శక్తి మీకు ఉంది. మీరు అనలైజ్ చేసి ఒక రైట్ అప్రోచ్కి మీరు నిరసన తెలియజేస్తే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ యూ. ఇఫ్ నాట్, అన్నిసార్లు ఇట్లా జరగదు. దీనివల్ల మీ కెరియర్ బ్యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఐఎమ్ జస్ట్ టెలింగ్
దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఫర్ యువర్ కెరియర్. సో మీరు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి, మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్తో ఉండి, మీ బాగు కోసం, మీ కెరీర్ కోసం మీరు పనిచేస్తే దాట్ వుడ్ బి గుడ్ ఫర్ ఎవ్రీబడి అండ్ దాట్ వుడ్ బి గుడ్ ఫర్ యూ యాజ్ వెల్. దయచేసి భారత విద్యార్థులందరికీ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాం ఏంటి అంటే, సో మీరు నిరసన చేసే విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు ఒక రైట్ అప్రోచ్లో ఉండాలి. అది వయలెన్స్ క్రియేట్ చేసేలాగా ఉండొద్దు. సో మీరు ఒక రైట్ అప్రోచ్ గురించి మీరు డిమాండ్ చేస్తే ఆబ్వియస్లీ గవర్నమెంట్ మీకు సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంటే కాదు, ఇతర పార్టీలు కూడా మీకు సపోర్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎంటైర్ పబ్లిక్ మీకు సపోర్ట్గా నిలుస్తుంది. కానీ మీరు ఎవరితో చేతులు కలుపుతున్నారు, మీరు ఎవరి భావాజాల కోసం పనిచేస్తున్నారు, ఎవరి ఉద్యమాల కోసం, ఎవరి ఉద్దేశాల కోసం, ఎవరి ఎజెండా కోసం పనిచేస్తున్నారు, ఇప్పటికైనా స్టూడెంట్స్ మేల్కోవాలనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నాం. ఇప్పటికైనా స్టూడెంట్స్ మేల్కోవాలి. ఇప్పుడు 100%లో ఆల్మోస్ట్ 70% ఆఫ్ పీపుల్ ఆల్రెడీ రియలైజ్డ్. ద పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ కాక్రోచ్ పార్టీ, దే ఆల్రెడీ రియలైజ్డ్. బికాస్ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళలో ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద పీపుల్ ఈస్ అవుట్ ఆఫ్ ద కంట్రీ. ఇట్ వాజ్ ఆల్రెడీ డిసైడెడ్, ఇట్ వాజ్ ఆల్రెడీ పబ్లిష్డ్ హూ ఆర్ ఫాలోయింగ్ ది సిజేపీ పార్టీ. సో మామ ఒక విషయం ఇప్పటికీ ఆల్రెడీ చాలామంది సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం ప్రొటెస్ట్ జరుగుతుంది, ఇక్కడ ఏం నినాదాలు వస్తుంది, ఇక్కడ ఏం కోసం పనిచేస్తుంది, ఎవరి ఎజెండాల కోసం మేము ఇక్కడ ఉన్నాం అనే ఉద్దేశం గురించి చాలా వీడియోస్ బయటకు వచ్చినాయి. ఒకటే విషయం, ఈ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరి చేతుల్లో ఒక అస్త్రాలుగా మారొద్దు. మీరే ఒక పవర్, యు ఆర్ ద పవర్ ఫర్ ది నేషన్, యు ఆర్ ద పవర్ ఫర్ ఇండియా. సో మీరనే వాళ్ళు స్ట్రాంగ్గా ఉండి ఈ విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒక మంచి అవేర్నెస్ స్టూడెంట్స్ మీద తీసుకురావాలి. అండ్ ఏ రాజకీయ పార్టీ కోసం కానీ, ఏ రాజకీయాల భావజాల కోసం కానీ, రాజకీయ పార్టీ భావజాల కోసం కానీ ఈ విద్యార్థులందరూ పనిచేయద్దు. ఈ విషయం గురించి అవగాహన తెలుసుకొని ఇక నుంచి మీరు చేసే పోరాటాలు, మీరు చేసే నిరసనలు విజయం సాధించాలి. ఆ విజయం అనేది పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ విషయం మీకు చెప్పడం జరుగుతుంది. I'm asking this simple question to all CJP supporters and also CJP management. If you demanded accountability in other cases, will you also demand accountability from the Punjab Education Minister and also Karnataka Education Minister regarding paper leak in their respective states? Do you have the courage to do it? If you have courage, please do it and prove it with your CJP army. That's all.